Yeah, well, hi, hello friends. First of all, how are you all? I hope you are doing well. So this is Yesu Surya from Srikakulam district, technically. So first of all, I wishing you all of you happy Friendship Day. సో ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఈ ఫ్రెండ్షిప్ డే ఈవెంట్ కండక్ట్ చేస్తానని అని అడగగానే చేయరా తమ్ముడు, నీకు నేను సపోర్ట్గా ఉంటానని చెప్పిన మా సూర్యనారాయణ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఫ్రెండ్షిప్ డే వేడుకని అధ్యక్షత వహించి విజయవంతం చేయవలసిందిగా సూర్యనారాయణని ఆహ్వానిస్తున్నాను. సో సూర్యనారాయణ, ఓవర్ టు యూ. ఓం నమో వెంకటేశాయ. సూర్య క్రియేషన్స్ తెలుగు వ్యూవర్స్ అందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. యేసు, నీకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అన్నయ్య సెలబ్రేషన్ చేసుకుంటాను ఈ విధంగా స్నేహితుల దినోత్సవానికి సంబంధించి ఫ్రెండ్షిప్ డేకి సంబంధించి అని అడిగారు. కానీ నేను అడిగాను, యేసు మన కమ్యూనిటీలో ఇంతవరకు చేయలేదనుకుంటానేమో కదా, ఇది విజయవంతం అవుతుందా అని అన్నాను. చేశారో చేయలేదో మనకు తెలియదన్న మన ఛానల్లో చేసుకుందాము, నేను దగ్గరుండి జరిపిస్తాను అన్నాడు. నేను దానికి సరే అన్నాను. అయితే అన్న, నీది ఒక చిన్న మాట అన్న, ఆది నుంచి అంతం వరకు నువ్వు చేయాల్సి ఉంటుంది, నేను కేవలం ఫస్ట్ స్పీచ్ ఇచ్చి వదిలేస్తాను అని అన్నాడు. అదేంటి యేసు, పెద్ద బాధ్యతను నా మీద పెట్టావు, నువ్వు చేస్తానన్నావు కదా, నువ్వే చెయ్యి. లేదన్నా, నువ్వు చేస్తే బాగుంటుంది. నీ చేత చేయించుకుంటాను అన్నాను, కానీ నేను చేస్తానని చెప్పలేదు కదా. ముందుండి నేనే చేస్తాను, కానీ మాట్లాడాల్సిందంతా నువ్వే అన్నాడు. మంచి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు నేను ఒకంత ఉద్రేకానికి గురి అయ్యాను. ఇది విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ చిన్నారి ప్రయత్నానికి అందరూ సహకరించగలరని, యేసుని అందరూ ఆశీర్వదించగలరని కోరుకుంటూ, యేసు సూర్య, నీకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కార్యక్రమంలో మొదటగా ప్రార్థన గీతంతో మొదలు పెడదాం. ప్రార్థనా గీతాన్ని లేదా ప్రార్థనా శ్లోకాన్ని పాడడానికి ముందుకు వస్తున్నవారు సూర్యనారాయణ ఫ్రమ్ తిరుపతి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ప్రార్థనా గీతాన్ని ప్రారంభించేద్దాం. ఓం ఏకదంతం మహాకాయం భక్తకాంచన సన్నిభం లంబోదరం విశాలాక్షం వందేహం గణనాయకం సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశదవర్ణని నిత్యం దేవి సామన్పవతు సరస్వతి విశేషాద్యాపః ఉద్యమం సహసం ధైర్యం బుద్ధి శక్తి పరాక్రమః షడేతే తత్ర భద్రంతే తత్ర దేవో సహాయకః. థ్యాంక్ యూ. మిత్రులారా, ఒక చక్కటి ప్రార్థనా గీతాన్ని అయితే విన్నాం కదా. సో ఇప్పుడు మనం విందాం ఒక చక్కటి ఫ్రెండ్షిప్ డే సంబంధించినటువంటి స్పీచ్. అచ్చ తెలుగులో చక్కగా మాట్లాడడానికి మన ముందుకైతే వస్తుంది బంగారు తల్లి తనుజ ఫ్రమ్ వెస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. సో ఈ అమ్మాయి ఒక చక్కటి స్పీచ్ ఇస్తాను, స్నేహితుల యొక్క వాల్యూనెస్ ఏంటో తెలియజేస్తాను, స్నేహం అంటే తెలియజేస్తాను అంటూ ముందుకు వస్తుంది.
ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేద్దాం. తనుజ, నీకు వెల్కమ్. నువ్వు ఒక చక్కటి స్పీచ్తో వ్యూవర్స్ అందరికీ చక్కటి సందేశాన్ని ఇస్తావని ఆశిస్తూ నీ విలువైన మాటల్ని మన వ్యూవర్స్కి అందించగలవని కోరుకుంటూ మరొకసారి నీకు ఈ కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తూ స్వాగతం, సుస్వాగతం. మీ విలువైన స్పీచ్ని తెలియజేయాల్సిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు తనుజ. నేను ఈరోజు మనందరి అభిమాన యూట్యూబ్ ఛానల్ అయినటువంటి సూర్య క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న స్నేహితుల దినోత్సవ వేడుకల సందర్భంగా స్నేహం యొక్క గొప్పతనం గురించి కొన్ని మాటల్ని మీ అందరితో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ముందుగా ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్నేహం అంటే కేవలం కొన్ని పదాలతోనూ వాక్యాలతోనూ వివరించేంత సూక్ష్మమైన అంశం కాదు. స్నేహం అంటే ఒక అనిర్వచనీయమైన భావన. స్నేహం అంటే ఒక అద్భుతమైన అనుభూతి. దానిని వివరించడానికి మనకున్న మాటలు చాలవు. దాని గురించి రాయడానికి మనకున్న అక్షరాలు చాలవు. దాని గురించి తెలియచేయడానికి మనకున్న సమయం సరిపోదు. అటువంటి ఒక గొప్ప బంధం స్నేహం. ఒక వ్యక్తి జీవితంలో తన తల్లిదండ్రులతో కానీ లేదా తన తోబుట్టువులతో కానీ పంచుకోలేని ఎన్నో విషయాలను తన స్నేహితులతో పంచుకుంటాడనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే స్నేహితుడంటే మనల్ని అర్థం చేసుకుంటాడు అన్న నమ్మకం. స్నేహితుడంటే మనకి ఎటువంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉంటాడన్న ఒక ధైర్యం. అటువంటి గొప్ప బంధం మన మానవ జాతికి ఉన్న ఒక వరం. స్నేహితుడంటే కేవలం మన సంతోషాల్లో సగభాగాన్ని పంచుకునేవాడు మాత్రమే కాదు, మన బాధలను తన బాధలుగా భరిస్తూ, మన కష్టాలను తాను ఇష్టంగా సహిస్తూ, మన కన్నీళ్లను తుడుస్తూ, మనకి ఓదార్పును అందిస్తూ, మనల్ని ఉన్నతమైన మార్గంలో నడిపిస్తూ, మనల్ని అత్యున్నతమైన స్థానాన్ని ఇచ్చేవాడే స్నేహితుడు. అటువంటి గొప్ప స్నేహితులు దొరికిన ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. స్నేహం అంటే ఎటువంటి కల్మషం లేనిది. స్నేహం అంటే ఎటువంటి భేదాలు కానీ తేడాలు కానీ లేనిది. అది కేవలం ఇద్దరు మనుషుల మధ్య మాత్రమే కాదు, రెండు మనసుల మధ్య ఉండాల్సిన ఒక గొప్ప భావన. అటువంటి స్నేహితులున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పులుంటే మన్నిస్తారని ఆశిస్తూ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ తల్లి తనుజ. నీ విలువైనటువంటి స్పీచ్ ద్వారా మాకు ఒక చక్కటి మాధుర్యమైనటువంటి మాటలు వినపడ్డాయి. దాని ద్వారా మేము స్నేహం యొక్క గొప్పతనాన్ని, ప్రాముఖ్యతని మేము తెలుసుకోగలిగాము. సో నీ విలువైన స్పీచ్కి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అయితే నీకు ఈ సందర్భంగా నేను ఒక మాట ఇస్తున్నాను. మన ఛానల్ తరపున నువ్వు ఏ టాలెంట్ని పరీక్షించుకోవాలనుకున్నా నేను నీకోసం ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉంటాను. నువ్వు ఏ టాలెంట్ని నువ్వు పరిశీలించుకోవాలన్నా, పాట కావచ్చు, మిమిక్రీ కావచ్చు, జోక్స్ కావచ్చు, ఏదైనా సరే, కవిత కావచ్చు, ఏదైనా సరే చెప్పాలనుకుంటే హ్యాపీగా నువ్వు రికార్డ్ చేసి పంపి, అన్నయ్య నేను పలాంటి రికార్డ్ చేశాను అంటే తప్పకుండా మన ఛానల్లో అప్లోడ్ చేసి నీ యొక్క టాలెంట్ని వ్యూవర్స్కి పరిచయం చేస్తారని మాటిస్తున్నాను. ఇక నీకు మరొకసారి ధన్యవాదాలు. అయితే ఇప్పుడు ఒక చక్కటి స్పీచ్ అయితే విన్నాం కదా, తర్వాత ఒక మంచి పాట, స్నేహం గురించి చక్కటి పాట పాడుతానంటూ మన ముందుకు వస్తున్నారు రాజేష్ గారు. సో వారిని ఆహ్వానిద్దాం, రాజేష్ గారిని. సో వారు చక్కటి పాట పాడతానంటూ మన ముందుకు వస్తున్నారు. రాజేష్ గారు, ప్లీజ్ వెల్కమ్ అండ్ సింగ్ యువర్ వాల్యుబుల్ సాంగ్ ఫర్ మీ అండ్ ఫర్ అవర్ వ్యూవర్స్. ఓకే, మన వ్యూవర్స్ కోసం, నా కోసం ఒక మంచి పాటని స్నేహం గురించి పాడి మమ్మల్ని ఆనందింపచేయవలసిందిగా ఆశిస్తూ నీకు మరొకసారి మన సెలబ్రేషన్స్కి స్వాగతం, సుస్వాగతం. పాదమిటు పోతున్నా పయనమెందాకైనా, అడుగు తడబడుతున్నా నేను లేనా, చిన్ని ఎడబాటైనా కంట తడి పెడుతున్నా, గుండె ప్రతిలయలోనా తోడురానా, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడవేనా. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన నేస్తమా. అమ్మ ఒడిలో లేని పాశం నేస్తమల్లే అల్లుకుంది, జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే, మోమాటాలే లేని కళెజాలువారే, ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీవే. ఓ మై ఫ్రెండ్, తడి కన్నులని తుడిచిన నేస్తమా. ఓ మై ఫ్రెండ్, ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. వాన వస్తే కాగితాలే పడవలయ్యే, జ్ఞాపకాలే నిన్ను చూస్తే చిన్ననాటి చేతలన్నీ చెంతవాలే.
గిల్లి కజ్జాలెన్నో ఇలా తెంచుకుంటూ తుళ్ళింతల్లో తేలే స్నేహం మొదలో తుదలో తెలిపే మూడే వీడకుందే ఒంటరైనా ఓటమైనా వెంట నడిచే నీడ నీదే ఓ మై ఫ్రెండ్ తడి కన్నులని తుడిచిన నేస్తమా ఓ మై ఫ్రెండ్ ఒడిదుడుకులలో నిలిచిన స్నేహమా. థ్యాంక్ యూ రాజేష్ గారు, మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి ఒక మంచి పాటని మా కోసం వినిపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇటువంటి పాటలు మరి ఎన్నెన్నో పాడాలని కోరుకుంటూ మరొకసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ, మీరు ఇటువంటి పాటలు ఎన్నెన్నో పాడాలి, మేము వినాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు స్వీట్స్ ఇవ్వడానికి మన ముందుకు వచ్చాడు. 6వ తరగతి చదువుతున్నాడు. మన సదా ప్రపంచంలో, అదే మన ఎంటర్టైన్మెంట్ వరల్డ్, సూర్య క్రియేషన్స్ తెలుగు అనుబంధంగా ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ వరల్డ్లో ఉన్నటువంటి రాజు గారు ఫ్రమ్ మహారాష్ట్ర, రాజన్నయ్య, నేను ముద్దుగా ఆయన అన్నయ్య అని పిలుస్తాను. సో రాజన్నయ్య ఫ్రమ్ మహారాష్ట్ర, ఆయన ముద్దుల కొడుకు, గ్రేట్ సన్. ఖచ్చితంగా తను బాగా మంచి స్థాయికి ఎదుగుతాడనిపిస్తుంది. ఎందుకంటే మాట్లాడేటువంటి మాటలు కానీ, అతను అందరితో కలిసిపోయేటువంటి కలివిడితనం కానీ చాలా బాగుంటుంది. తనని బాగా తీర్చిదిద్దారు రాజుగారు మరియు సునీత గారి దంపతులు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అతను పిలిచేద్దాం. సో ఆశీష్ ఖన్నా ఫ్రమ్ మహారాష్ట్ర, ప్లీజ్ వెల్కమ్ టు గివ్ అవర్ వాల్యుబుల్ స్పీచ్ అండ్ ఆల్సో to give your valuable wishes in our Surya Creations Telugu YouTube channel viewers purpose and Friendship Day celebrations purpose. Please welcome and carry on. Thank you. Hi Surya Creation viewers, నా పేరు ఆశీష్ ఖన్నా. I am going to tell about Friendship Day. నాకు చాక్లెట్ అంటే చాలా ఇష్టం. ఈ చాక్లెట్ ని నేను ఒక్కనే తినే కంటే ఇతరులతో పంచుకొని తింటే ఆ కిక్కే వేరప్ప. The best ship to travel is true friendship. నేను, నువ్వు, ఐ, యు, ఆప్, మే. ఇలా కాదు మనం అనే స్నేహబంధం ఇప్పుడు అప్పుడు అని కాదు, ఇప్పుడు ఎల్లప్పుడు. నా తోడు అంటూ కలిస్తే మొదటి నుండి చివరి వరకు కలిసి చేసే ప్రయాణం మధురం, మృదు మధురం. ఆపదలో తోడుండి సంతోషం పంచుకొని కలిసి అడుగులు వేసే నిజ స్నేహం, స్వార్థం లేని ప్రేమ. ఎక్కడ ఎక్కడ అక్కడ, ఈ చోట ఆ చోట ఏ చోట అని వెతకకుండా, ఎదిగో నా స్నేహం చిరునామా మై హార్ట్ అని నిజంగా చెప్పగలిగితే మనకు నిజమైన ఫ్రెండ్షిప్ ఉన్నట్టే. I wish you a very happy friendship day. I wish you a happy friendship day. I wish you a happy friendship day to you all viewers. Happy friendship day. థ్యాంక్ యూ బంగారు తండ్రి ఆశీష్ ఖన్నా ఫ్రమ్ మహారాష్ట్ర. మీ విలువైనటువంటి సందేశాన్ని మాకు అందించి
మమ్మల్ని ఎంతో ముగ్ధులను చేశావు. నీ యొక్క మధురమైనటువంటి స్పీచ్కి మేము సర్వదా కృతజ్ఞులం. నిన్ను కన్నటువంటి నీ గొప్ప తల్లిదండ్రులైన మా రాజు అన్నయ్య, సునీత వదినలకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే నీకు నా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరొకసారి నీ సమయాన్ని వెచ్చించి పిలవగానే వచ్చి మధురమైనటువంటి మాటలతో, నీ ముద్దు ముద్దు పలుకులతో మాకు విలువైనటువంటి సందేశాన్ని అందించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం విందాం రాఘవేంద్ర అన్నయ్య గారి స్పీచ్. రాఘవేంద్ర రాజు అన్నయ్య ఫ్రమ్ విశాఖపట్నం. సో వెల్కమ్ మిస్టర్ రాఘవేంద్ర రాజు అన్నయ్య గారు ఫ్రమ్ విశాఖపట్నం టు గివ్ అవర్ వాల్యుబుల్ స్పీచ్ and to give your valuable wishes and to give your valuable opinion in our Friendship Day celebrations purpose, in our viewers purpose. Once again, I grandly welcome to you. Please carry on. Thank you. A very happy Friendship Day wishes to all the viewers of Surya Creations YouTube channel. It is one and only the destiny for knowing about technology and all the information related to the visually impaired. Once again, I wish you a happy Friendship Day. You are my amazing friends. You each bring so much love, laughter, and light in everyone's life. So that's why we all togetherly celebrating this auspicious Friendship Day on every year, the first week of the Sunday in the month of August. You all brought a gratefulness, joy, and happiness into my life. As a friend, I really appreciate your wonderful thoughts which helped everyone to strengthen their lives. This brings a great attention as a friend with full of commitment, dedication, and sacrifice made this day to be celebrated in a wonderful way. I really like this. A great Friendship Day in my memory, because a real friend never expects anything from their friends. We are very happy to share each and every moment and memory, happiness, tears, joy, failure, success, and everything in our life. A true friend never expects anything from others. So we need to help one another, whether we are near or far. That's not a matter at all. Our constant source of joy really brings a great attention in celebration of Friendship Day. This will give us strength and happiness to celebrating the Friendship Day in this year 2024. This is the power of friendship, the memories we made in every life, and the many more to all the people. Thank you for your valuable support. Makes me to feel very happy in this Friendship Day. Once again, I wish you all a very happy and successful Friendship Day
for all the rest of the life of each and every beloved friend. This is your Raghavendra Raju from Visakhapatnam. Thank you all. థ్యాంక్ యూ రాఘవేంద్రరాజు అన్నయ్య ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ స్పీచ్. అన్నయ్య ఏం చెప్తున్నాడంటే, నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సెలబ్రేషన్స్ చేసుకోవడం. ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ ఫ్రెండ్షిప్ని మేకింగ్ చేయడానికి, అలాగే ఒక మంచి ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవడానికి కానీ, స్నేహం గురించి తెలుసుకోవడానికి కానీ ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అంటూ ఆయన చెప్తూ ఉన్నాడు. సో అలాగే ఏర్పాటు చేసినందుకు సూర్య క్రియేషన్స్ తెలుగు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన స్పీచ్ ఇవ్వడం జరిగింది. సో ఇంకా కూడా చెప్పాలంటే మనకి సమయం కుదరదు ట్రాన్స్లేట్ చేయాలంటే. సో మ్యాక్సిమం ఆయన స్పీచ్ అందరికీ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ స్పీచ్ అండ్ యువర్ వాల్యుబుల్ విషెస్ ఇన్ అవర్ ఫ్రెండ్షిప్ డే పర్పస్, ఇన్ అవర్ సూర్య క్రియేషన్స్ తెలుగు వ్యూవర్స్ పర్పస్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీకు మరొకసారి ఆంగ్ల సందేశాన్ని వినిపించినందుకు మీకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఆఖరిగా విందాం ఒక మంచి డైలాగ్ని. ఎస్, మనం ఒక డైలాగ్ని ఏడుస్తూ, నవ్వుతూ, కోపంగా, డిస్కో టైప్లో చెప్తే ఎలా ఉంటుంది? చెప్పడానికైతే మన ముందుకు వస్తున్నారు పూర్ణిమ అక్కయ్య ఫ్రమ్ కడప, ఆంధ్రప్రదేశ్. సో అక్కయ్య గారు, మీ విలువైనటువంటి డైలాగ్ని మాకు వినిపించి మమ్మల్ని ముగ్ధులను చేయవలసిందిగా కోరుకుంటూ మీకు స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక డైలాగ్ చెప్తాను. ఒరిజినల్ డైలాగ్ అయితే ఇలా ఉంది. చూడు శ్రీదేవి, కంటబట్టిన జాంకాయలా ఉందని నేను చూస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? నువ్వు స్వయం అంటే స్వర్గం చూపిస్తా, మజా చేసుకుందాం వస్తావా? అది ఒరిజినల్ డైలాగు. దీన్ని నేను సీరియస్గా చెప్తున్నాను. చూడు శ్రీదేవి, కండబట్టిన జాంకాయలా ఉందని నేను చూస్తుంటే ఎవరు మాత్రం ఊరుకుంటారు? నువ్వు సై అంటే నేను స్వర్గం చూపిస్తాను, మజా చేసుకుందాం వస్తావా? ఇప్పుడు ఇదే డైలాగ్ ఏడుస్తూ విందాం. చూడు శ్రీదేవి, జాంకాయలో ఉందని నేను చూస్తుంటే ఎవరు ఊరుకుంటారు? నువ్వు సై అంటే నేను స్వర్గం చూపిస్తాను, మజా చేసుకుందాం వస్తావా? ఇదే డైలాగ్ నవ్వుతూ చెప్తారు. చూడు శ్రీదేవి, కన్ను పట్టిన జాంకాయలా ఉందని నేను చూస్తుంటే ఎవరు ఊరుకుంటారు? నువ్వు సై అంటే స్వర్గం చూపిస్తాను, మజా చేసుకుందాం వస్తావా? ఇదే డైలాగ్ డిస్కో టైప్లో చెప్తే ఎలా ఉంటుంది? చూడు శ్రీదేవి, కండబట్టిన జాంకాయలా ఉందని చూస్తుంటే ఎవరు ఊరుకుంటారు? నువ్వు సై అంటే స్వర్గం చూపిస్తాను, మజా చేసుకుందాం వస్తావా? మజా చేసుకుందాం వస్తావా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పూర్ణిమ అక్క. మీ విలువైనటువంటి డైలాగ్ని, అంటే మీ విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి మంచి డైలాగ్ని తీసుకొని దాన్ని రకరకాల వేరియేషన్స్తో చెప్పి మమ్మల్ని అందరినీ ఆనందింపచేసినందుకు మనఃపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని
ఇక ఇంతటితో ముగించుకుందాం. కార్యక్రమానికి విచ్చేసినటువంటి అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలతో సరిపోదు, మనపూర్వక కృతజ్ఞతల కంటే ఎక్కువ ఏమైనా ఉంటే అది కూడా మీకు. ఎందుకంటే తమ్ముడు ఏసైనా కావచ్చు, లేదంటే నేనైనా కావచ్చు, పిలవగానే మీరందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మీ వంతు పాత్రను మీరు పోషించినందుకు, అలాగే కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తూ మాట్లాడినందుకు, అలాగే కార్యక్రమాన్ని ఉద్దేశించి మీ అభిప్రాయాలను పంచుకున్నందుకు, అలాగే స్నేహితుల యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో తెలియచేసినందుకు మీకు మనపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. వీక్షిస్తున్న అశేష ప్రజానికానికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుందాం. అందరికీ కూడా సెలవు. జై హింద్. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. సర్వే సుజనా సుఖినో భవంతు. స్వస్తి.